హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. మనం చూస్తే ఒకవైపు బ్రెజిల్లో COP30 UNFCCCకి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నటువంటిది జరుగుతోంది. మరి దీనికన్నా ముందు బ్రెజిల్ అన్నటువంటిది ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. అదే ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ అన్నటువంటిది. సో దీనికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి ఈ యొక్క ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ అంటే? దేనికోసం దీన్ని తీసుకురావటం జరిగింది? ఎవరు తీసుకొచ్చారు? ఇవన్నీ గనక మనం చూస్తే మనకి బ్రెజిల్ అన్నటువంటి ఒక దేశం ఏదైతే ఉందో ఆ బ్రెజిల్ అన్నటువంటిది ఈ ఇనిషియేటివ్‌ని స్టార్ట్ చేయటం జరిగింది. అదే ట్రాపికల్ ఫారెస్ట్స్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ అన్నటువంటిది. ఇది ఒక గ్లోబల్ ఫినాన్సింగ్ ఫెసిలిటీ అన్నమాట. సో దేనికోసం? ఫారెస్ట్ కన్జర్వేషన్ కోసం. మనం చూస్తే ప్రతి సంవత్సరం 20 బిలియన్ ఏకర్స్ ఈ యొక్క ఫారెస్ట్ ల్యాండ్ అన్నటువంటిది కోల్పోతూ ఉన్నాము ప్రపంచవ్యాప్తంగా కూడా. అది అగ్రికల్చర్ కావచ్చు, లేదైనా ఇంకేదైనా పర్పస్ కావచ్చు. అలా ఫారెస్ట్ అన్నటువంటిది మనం కోల్పోతూ ఉన్నాము. ఎస్పెషల్లీ మనం చూస్తే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్స్ ఏవైతే ఉంటాయో అవి బయోడైవర్సిటీకి చాలా కీలకమైనటువంటివి. అలాగే ఒక మంచి కార్బన్ సింక్స్‌గా పనిచేస్తాయి. సో రెయిన్‌ఫాల్‌ని కంట్రోల్ చేయటానికి, సో వీటన్నింటిలోనూ చాలా కీలక పాత్ర పోషించేటటువంటి ఈ ట్రాపికల్ ఫారెస్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి తగ్గిపోతూ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఇనిషియేటివ్‌ని తీసుకురావటం జరిగింది. ఎవరు? బ్రెజిల్ అన్నటువంటిది. గ్లోబల్ సౌత్‌కి సంబంధించి తీసుకొచ్చినటువంటి ఒక దేశం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్. గ్లోబల్ సౌత్ అంటే ఏంటి? జనరల్‌గా మన యొక్క గ్లోబ్‌ని ఇలా డివైడ్ చేస్తారు. గ్లోబల్ నార్త్ అని చెప్పేసి, అలాగే గ్లోబల్ సౌత్ అని చెప్పేసి. బట్ గ్లోబల్ నార్త్‌లోనే మనకి ఆస్ట్రేలియా అన్నటువంటిది ఇంక్లూడ్ అవుతుంది. ఆస్ట్రేలియా గ్లోబల్ సౌత్ కిందికి రాదు. సో గ్లోబల్ సౌత్‌లో ఉండేటటువంటి ఒక కంట్రీయే బ్రెజిల్ అన్నటువంటిది. అది తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ ఈ యొక్క ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ అన్నటువంటిది. సో చూడండి, ఇక్కడ పర్ఫార్మెన్స్ బేస్డ్ పేమెంట్స్ అన్నటువంటివి అందించడం జరుగుతుంది కంట్రీస్‌కి. దేనికోసం? ఫారెస్ట్‌ని ప్రొటెక్ట్ చేయటం కోసం. సో సింపుల్‌గా చెప్పాలి అంటే ఫారెస్ట్ లాస్ ఏదైతే జరుగుతుందో ఆ లాస్‌ని తగ్గించాలి. అంతేకాదు ఫారెస్ట్ కన్జర్వేషన్ చేపట్టినటువంటి దేశాలకి ఫండింగ్స్ అన్నటువంటివి ప్రొవైడ్ చేయాలి. సో దాని ద్వారా ఫారెస్ట్ కన్జర్వేషన్‌ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయాలన్నటువంటిది దీని యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఎకనామిక్ వాల్యూ అన్నటువంటిది ఫారెస్ట్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. అట్లానే లార్జ్ స్కేల్ ఫినాన్స్ అన్నటువంటిది అందించటం. అలాగే లాంగ్ టర్మ్‌గా సస్టైనబుల్‌గా ఉండేటటువంటి ఫారెస్ట్ కన్జర్వేషన్‌ని చేపట్టటం. అలాగే ఇండిజినస్ పీపుల్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం. సో ఇక్కడ ద్వారా వచ్చేటటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో ఆ ఫండింగ్‌లో 20% ఈ యొక్క ఇండిజినస్ పీపుల్, అలాగే ఈ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో లోకల్ కమ్యూనిటీస్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఆ ఫండింగ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నటువంటిది చూద్దాం మనం. చూడండి, టోటల్ ఫండ్ సైజ్ వచ్చేసరికి $125 బిలియన్ అవసరం అన్నట్టుగా. మరి అందులో బ్రెజిల్ ఏమంటోంది? 25 బిలియన్ డాలర్స్ వచ్చేసరికి గవర్నమెంట్స్ ఇలా వీటి నుంచి కావాలి. ఇంకొక 100 బిలియన్ డాలర్స్ ప్రైవేట్ రంగం నుంచి, అంటే ప్రైవేట్ పెట్టుబడులు అన్నటువంటివి అవసరమవుతాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో టోటల్ $125 బిలియన్ అవసరమవుతాయి. దాన్ని సావరెన్ ఇన్వెస్టర్స్, అలాగే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, పబ్లిక్ ప్రైవేట్ కాంట్రిబ్యూషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఈ యొక్క ఫండింగ్ అన్నటువంటిది వచ్చిన తర్వాత ఇవేం చేస్తాయి అంటే మనకి మార్కెట్‌లో, అంటే స్టాక్స్ ఇలాంటి వాటిలోకి ఇన్వెస్ట్ చేయటం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి రిటర్న్స్ ఏవైతే ఉంటాయో ఆ రిటర్న్స్‌లో కొంత పర్సెంటేజ్‌ని ఆ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకిచ్చేసి, ఇంకొంత పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో అది ఏ దేశాలైతే ఫారెస్ట్ కన్జర్వేషన్ మెథడ్స్‌ని ఎఫర్ట్ ఎక్కువ పెట్టేసి చేస్తూ ఉన్నాయో సో వాటికి కాంట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. సో వాటికి ఫండింగ్ ఇస్తుందన్నమాట. సో ఎవరైతే ఫారెస్ట్ కన్జర్వేషన్‌ని బాగా చేస్తారో వాళ్ళకి ఫండ్స్ అన్నటువంటివి ఎక్కువ రావటానికి అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ చూడండి, కంట్రీస్ రిసీవ్ రిటర్న్ బేస్డ్ పేఅవుట్స్. సో వాళ్ళు ఎవరైతే ఈ యొక్క ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్‌ని చేపడతారో వాళ్ళకి ఆ రిటర్న్ బేస్డ్ పేఅవుట్స్‌ని అందించడం జరుగుతుంది ఆ కంట్రీస్‌కి. సో ఇక్కడ చూడండి ఎట్లా వర్క్ చేస్తుంది. పేమెంట్స్ కంట్రీస్ చేసినప్పుడు అవి ఫారెస్ట్ కవర్‌ని ఇంప్రూవ్ చేసినప్పుడు వాళ్ళకి పేమెంట్స్ అన్నటువంటివి అందుతూ వస్తాయి. సో యాన్యువల్ డిఫారెస్టేషన్ అన్నటువంటి చూడండి బిలో 0.5% ఉండాలి. సో లాస్ట్ ఇయర్ ఎంతుంది? ఈ ఇయర్ ఎంతుంది? ఆ డిఫారెస్టేషన్ లెవెల్ అన్నటువంటిది ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదనమాట. అలాగే చూడండి, కంట్రీస్ మస్ట్ షో రిలయబుల్ ఆడిటబుల్ ఫారెస్ట్ డేటా. సో మాకు ఇదిగో పెరిగింది అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా డేటా ఇస్తే సరిపోదు. దానికంటూ కరెక్ట్‌గా
అథెంటిక్ డేటా అన్నటువంటిది ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని బట్టే వాళ్ళకి పేమెంట్స్ అన్నటువంటివి జరుగుతాయి. అలాగే మినిమమ్ 20% ఆఫ్ ఫండింగ్స్‌ని చూడండి డైరెక్ట్‌గా ఎవరికి ఇస్తున్నారు? ఇండిజినస్ పీపుల్ అండ్ లోకల్ కమ్యూనిటీస్‌కి అందించటం జరుగుతుంది. సో ఫారెస్ట్ కన్జర్వేషన్‌లో వాళ్ళ యొక్క రోల్‌ని గుర్తించటం కోసం ఈ యొక్క 20% ఫండింగ్‌ని వాళ్ళకి డైరెక్ట్‌గా ఇస్తూ ఉన్నారనమాట. ఇది మనం గమనించాలి. అలాగే నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ యొక్క ఓన్ రూల్స్, రెగ్యులేషన్ మెథడ్స్‌ని చేపట్టి ఫారెస్ట్ కన్జర్వేషన్ అన్నటువంటిది చేసుకోవటానికి ఇందులో ఆస్కారం అన్నటువంటిది కల్పించటం జరిగింది. మరి ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? సో ఏ దేశాలు దీనికి ఎలిజిబుల్? అంటే ఏ దేశాలైతే ట్రాపికల్ ఫారెస్ట్ కంట్రీస్‌గా ఉన్నాయో అవి దీనికి ఎలిజిబుల్. సో మాయిస్ట్ ట్రాపికల్ అలాగే సబ్ ట్రాపికల్‌కి సంబంధించినటువంటి బ్రాడ్ లీఫ్ ఫారెస్ట్స్ ఉండేటటువంటి దేశాలన్నీ దీనికి ఎలిజిబుల్. మరి ఇవి ట్రాన్స్పరెంట్‌గా మానిటరింగ్ సిస్టమ్స్‌ని చేపట్టాల్సి ఉంటుంది. అలాగే ఇంక్లూజివ్ బెనిఫిట్ షేరింగ్ అన్నటువంటిది కంపల్సరీ ఉండాలి. దానికంటూ ఆ దేశాలు కమిట్మెంట్‌ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏవి ఎలిజిబుల్ కాదు? హై ఇన్‌కమ్ కంట్రీస్ ఎలిజిబుల్ కాదు. అలాగే రీజియన్స్ ఈ యొక్క మోనోకల్చర్ ప్లాంటేషన్స్ ఒకే టైప్ ఆఫ్ ప్లాంటేషన్స్ ఏవైతే చేపడుతూ ఉంటాయో అలాంటి రీజియన్స్ కూడా దీనికి ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ ఏంటి బయోడైవర్సిటీ రిచ్‌గా ఉండాలి. ట్రాపికల్ ఏరియాస్ అన్నటువంటివి ఉండాలి. సో ట్రాపికల్ ఫారెస్ట్స్ అన్నటువంటివి మనకి భూగోళానికి ఎక్కువ మనకి మేలు చేస్తాయి కాబట్టి ఆక్సిజన్ సప్లైకి సంబంధించి కావచ్చు, కార్బన్ సింక్స్‌కి సంబంధించి కావచ్చు, రెయిన్‌ఫాల్ ప్యాటర్న్స్‌ని డిసైడ్ చేయటానికి కావచ్చు, లేదా వివిధ రకాల ఏవైతే ఉంటాయో మనకి ఈ యొక్క ఎకోసిస్టమ్ సర్వీసెస్ అన్నటువంటివి ఇవన్నీ అందించేటటువంటి బెనిఫిట్స్ ఉన్నటువంటి ఏరియాని ఇక్కడ గుర్తించడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఈ యొక్క ట్రాపికల్ ఫారెస్ట్ ఫరెవర్ ఫెసిలిటీ ఎందుకు యూనిక్ అన్నటువంటి చూస్తే ఒకటి గ్లోబల్ సౌత్ తీసుకొచ్చినటువంటి ఒక ఫినాన్షియల్ మెకానిజం ఇది. సో బ్రెజిల్ అన్నటువంటిది గ్లోబల్ సౌత్‌కి సంబంధించినటువంటి కంట్రీ. అలాగే కార్బన్ మార్కెట్స్ మీద మాత్రమే ఇది డిపెండ్ అయ్యలేదు. సో ఇప్పుడు మనం ఏంటి మన యొక్క ఫారెస్ట్ కన్జర్వేషన్ ఇవన్నీ చేపట్టటం ఇది ఏదైతే ఇనిషియేటివ్ ఉందో ఇదంతా కూడా దేనికి? అంటే ఇప్పుడు ఏవైతే వాతావరణ మార్పులు అన్నటువంటివి జరుగుతున్నాయో క్లైమేట్ చేంజ్ దాన్ని కొంతవరకైనా తగ్గించటానికి సో మిటిగేషన్ చేయటం కోసం. సో దాంట్లో భాగంగానే వివిధ దేశాలు తీసుకొచ్చినటువంటి ఒక ఇనిషియేటివ్ కార్బన్ మార్కెట్స్ అన్నటువంటివి. సో కార్బన్ ఎమిషన్స్‌ని తగ్గించుకోవటం కోసం ఈ కార్బన్ మార్కెట్స్ అన్నటువంటివి ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఈ కార్బన్ మార్కెట్స్ మాత్రమే కాకుండా వివిధ రకాల ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నటువంటివి ఇక్కడ ఈ ఫండింగ్‌తో చేపట్టడం జరుగుతుంది. దాని రిటర్న్స్‌ని కంట్రీస్‌కి ఇస్తారనమాట. ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ కోసం. నెక్స్ట్ చూడండి లాంగ్ టర్మ్ ప్రెడిక్టబుల్ రెవెన్యూ స్ట్రీమ్ అన్నటువంటిది ఉంటుంది. అంతేనా? కంట్రీస్ ఏవైతే ఇప్పుడు ఫారెస్ట్ కన్జర్వేషన్‌ని నీట్‌గా చేపడుతూ ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ ఈ ఫండింగ్ అన్నటువంటిది వెళ్తూ వస్తుంది. సో ఫండింగ్ ఎక్కువ వచ్చే కొద్దీ ప్రొటెక్షన్‌ని ఎక్కువ చేపట్టడానికి కూడా ఆయా కంట్రీస్‌కి వీలన్నటువంటిది ఉంటుంది. అలాగే కమ్యూనిటీ ఫోకస్డ్ డైరెక్ట్ బెనిఫిట్స్‌ని ఈ యొక్క ఇండిజినస్ పీపుల్ మరియు లోకల్ కమ్యూనిటీస్‌కి అందిస్తారు కాబట్టి ఇక్కడ డైరెక్ట్‌గా కమ్యూనిటీ ఫోకస్ అన్నటువంటిది ఉంటుంది. సో వాళ్ళు ఫారెస్ట్ కన్జర్వేషన్‌లో భాగస్వాములు అవుతారు. అలాగే సావరెన్ అకౌంటబిలిటీ మరియు ట్రాన్స్‌పరెన్సీ అన్నటువంటిది ఉంటుంది. సో ఆయా దేశాలకు అకౌంటబిలిటీ, ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది. ఎందుకని? ఇదిగో ఇంత ఫారెస్ట్ ఏరియా పెరిగింది అని చూపించినప్పుడు దానికి ఫండింగ్ అన్నటువంటిది ఎక్కువ వస్తుంది కాబట్టి. సో అలా ఫండింగ్‌ని పెంచుకుంటూ ఫారెస్ట్ కన్జర్వేషన్ వైపుగా ముందుకెళ్లటమే ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇండియా యొక్క స్టాండ్ ఏంటి? అంటే ఇండియా ఇందులో అబ్జర్వర్ కంట్రీగా చేరింది. సో గ్లోబల్‌గా ఫారెస్ట్‌కి సంబంధించినటువంటి ఫినాన్స్ ఆర్కిటెక్చర్‌లో భారతదేశం కూడా పాలు పంచుకుంటూ ఉంది. అది మాత్రమే కాదు, ఈ క్లైమేట్ ఫినాన్స్‌కి సంబంధించి అందులోనూ డెవలప్డ్ కంట్రీస్ అన్నటువంటివి క్లైమేట్ ఫినాన్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం చూసుకుంటే ఈ అడాప్టేషన్ ఫండ్ అని చెప్పేసి ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫిల్ చేయాలి. క్లైమేట్ ఫినాన్స్ అన్నటువంటిది కంపల్సరీ డెవలప్డ్ నేషన్స్ నుంచి రావాలి అన్నట్టుగా మన భారతదేశం ఎప్పటినుంచో అడుగుతూనే ఉంది. అలాగే ఆపర్చునిటీ టు ఎన్హాన్స్ ఫారెస్ట్ కన్జర్వేషన్. ఫారెస్ట్ కన్జర్వేషన్‌ని నేషనల్ కమిట్మెంట్స్ కింద ఇంకా ఎన్హాన్స్ చేసుకునేటటువంటి ఆపర్చునిటీ ఇది అన్నట్టుగా మన భారతదేశం ఈ యొక్క ట్రాపికల్ ఫారెస్ట్ ఫరెవర్ ఫెసిలిటీ అన్నటువంటి దాన్ని ఇన్వైట్ చేయటం జరిగింది. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.